గామియా విజువల్ వండర్. విజువల్స్ సూపర్ ఉన్నాయి, సినిమాలో ఏం లేదు. 6 సంవత్సరాల కష్టాన్ని కరెక్ట్గా తీసుంటే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉండేది. 2 గంటల 20 నిమిషాలు అంత లెందీగా, అంత స్లో నెరేషను, నీరసం వచ్చేలాగా చేయకూడదు. కష్టానికి తగినట్టుగా ఇంకొంచెం క్రిస్పీగా టైం కట్ చేసి ప్రాపర్ కంటెంట్ని ప్రాపర్గా చూపించుంటే బాగుండేది. కన్ఫ్యూజ్ చేశారు మొత్తం అంతా కూడా, చాలా బాగా ల్యాక్ చేశారు అన్న. అదే అంటున్నా, అంత కష్టపడి తీసినప్పుడు అంత ల్యాక్ చేయొద్దు సినిమాని. దాన్ని కొంచెం క్రిస్పీగా టైం తగ్గించుకొని ఒక 20 నిమిషాలు కట్ చేసుకొని 2 అవర్స్లో క్లోజ్ చేసినా బాగుండేది. కానీ విజువల్స్ కానీ ఆ థీమ్ ఆఫ్ మంచి స్క్రిప్ట్ని పాడు చేశారు అంటున్నా. కరెక్ట్గా వాడుకోలేదు. మంచి స్క్రిప్ట్ ఉన్నా, మంచి టేకింగ్ ఉన్నా, విజువల్స్ బాగున్నా, కరెక్ట్ వే ఆఫ్ విజువలైజేషన్ అంటే మనకి చూపించడానికి కరెక్ట్గా కట్ చేసుకోలేదు సినిమా అని పాయింట్. రేటింగ్ కూడా ఈ సినిమాకి ఇవ్వాలి అంటే 2 రేటింగే ఇస్తా, 5కి 2. అంత ల్యాగ్ ఉండకూడదు సినిమా. ఎప్పుడైతే సినిమా బోర్ ఫీల్ అవుతామో సినిమా అక్కడ ఫ్లాప్ అయిపోయినట్టే. బీజిఎం చాలా బాగుంది, బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది మూవీ పరంగా అయితే. కంపల్సరీ విశ్వక్సేన్ గారి కెరియర్లో ఒక మంచి మూవీ అవుతుంది ఈ మూవీ. అందరూ ఏమంటే స్లో ఉంది, ల్యాగ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ల్యాగ్ ఏం లేదు. ఇప్పుడు 3 పాటలు 3 ఫైట్లు ఉంటేనే సినిమా హిట్ అయితే, ఇలాంటి మంచి ఫిలిం కూడా హిట్టే, బ్లాక్ బస్టర్ హిట్. ఒకప్పుడు దేవి సినిమా చూసినప్పుడు, ఒక అమ్మోరు సినిమా చూసినప్పుడు నేను ఎట్లయితే ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసినానో ఆ విజువల్స్, ఈ మూవీ చూసినప్పుడు కూడా అదే ఫీల్ కలిగింది నాకు. మళ్ళీ మెయిన్ థింగ్లో డైరెక్షన్, విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విశ్వక్సేన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది.